అసలు లవ్ బెటరా, ఫ్రెండ్షిప్ బెటరా? ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో రెండు వేస్టే. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటుండే, అరే మామ సినిమాకి పోదాంరా, నేను టికెట్లు పెడతా, నువ్వు కిరాయిలు పెట్టు, నేను ఇంటర్వెల్లో పెడతా అంటుండే. అవును. ఇప్పుడు మందు సిట్టింగ్ చేసారు అనుకో, అరే నేను మందు చేస్తాను, నువ్వు స్టఫ్ తెరా అంటుండే. ఇప్పుడు ఆడు పండగ వచ్చినా పిల్లనే కావాలి, చచ్చిపోయినా పిల్లనే కావాలి, ఆయనకి ఏడుపు వచ్చినా పిల్లనే కావాలి, ప్రతిదానికి పిల్లనే కావాలి. వానికి ఫ్రెండ్ ఎప్పుడు అవసరం ఉంటుంది తెలుసా? వీడు నమ్మిన పిల్ల మోసం చేసినప్పుడు, మందు అయినప్పుడు వీడు చెప్పే సొల్లు వినడానికి అప్పుడు ఫ్రెండ్ కావాలి. సో దానికి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టారు. ఓకే. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుండాలంటే ఏది రిస్ట్రిక్షన్స్ ఉండదు, ప్రతిదీ ఓపెన్ హార్ట్గా ఉండొచ్చు, అవును. ప్రతిదీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సో దానికి ఫ్రెండ్షిప్ అంటారు. సో ఫ్రెండ్షిప్ లేదు, లవ్ లేదు, రెండు లేవు అస్సలు. బిజినెస్ అయిపోయింది, ప్రతిదీ బిజినెసే. అవును. ఇప్పుడు మ్యారేజ్ అనుకో, వానికి ఆస్తి ఉందా, కారు ఉందా, చదువుకుందా, గవర్నమెంట్ జాబ్ ఉందా, అదొక బిజినెస్. వీడు నీ అమ్మ నాకు బట్టన్నెత్తి వచ్చింది, నల్లగున్న పోరిని ఎవరైతే ఏంద్రావే అని ఆడి చేసుకుంటాడు. అవునా కదా? సో బిజినెస్. లవ్లో ఏముంది, పిల్ల బాగుందా లేదా, నా ఫ్రెండ్ పోరి కంటే బాగుందా లేదా, అరే నా పిల్ల బెటర్ ఉంది రావా, వేసుకొని తిరగొచ్చు, తోపు లెవెల్ కొట్టొచ్చు. అదేం చేస్తుంది, బక్రాగడ దొరికిందా లేదా, వీనికి బైక్ ఉందా లేదా, ఐఫోన్ ఉందా లేదా, పిలవంగానే వస్తుందా లేదా, నువ్వు ఏడున్నావు అని అడగొద్దు, డీపీ ఎందుకు పెట్టినావు అని అడగొద్దు, రీల్ ఎందుకు చేసినావు అని అడగొద్దు. అవి అడిగింది అనుకో, చల్ దొబ్బై బ్రేకప్. ఇచ్చేదంతా టైం వేస్ట్ మళ్ళీ. నువ్వు డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎన్నిసార్లు దొరుకుతావు? నేను ఇప్పటికో 10 సార్లు దొరుకుంటా. 2 బైకులు కూడా వదిలేసిన నేను, షోరూమ్ బైక్స్. అంటే ఎట్లా అంటే ఫస్ట్ టైం దొరికితే పెనాల్టీతో వదిలేస్తారంట. ఫస్ట్ టైం దొరికినప్పుడు 3000కి వదిలేసారు, అమ్మ సేఫ్ అయినారా అనుకున్నా. రెండోసారి దొరికిన మళ్ళీ మాదాపూర్లో, అప్పుడు అందరూ అంటారు అనమాట, అరే సెకండ్ టైం దొరికితే జైలుకి వేస్తారంటారా అంటే, ఎన్ని రోజులు వేస్తారు బ్రో అని నేను అడ్వకేట్కి అడిగిన. ఓకే. అడిగితే జడ్జి గారు మైండ్ బ్రో, 3 రోజులు వేయచ్చు, వారం రోజులు వేయచ్చు, 10 రోజులు వేయచ్చు, నేను చూస్తే 4 రోజులు వేస్తుంది అని చెప్పింది. అంటే మనం చూడనికి ఇట్లా ఉన్నాంగా, మా 4 రోజులు అంటారా బాబు. ఇప్పుడు నార్మల్గా ఒక మర్డర్ చేసి విండి అనుకో, ఒక 45 రోజులు బెయిల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక రేప్ చేసి పోయిన అనుకో, వానికి ఏదో సంవత్సరానికి బెయిల్ వస్తుంది. దొంగతనం చేసి అనుకో ఒక టైం లిమిట్. ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిండు అనుకో, వానికి బెయిల్ వచ్చేది కూడా తెలియదు, బయట ఎవడు వచ్చేది తెలియదు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది చెప్పలేము, వీడు తాగి మారాలని చెప్పి బెయిల్ వచ్చినా కూడా రాలేదంటే ఇంకా 2 నెలలు ఉండొచ్చు లోపల. బైక్ పోతే కొనుక్కొచ్చురా నాయన, మనం పోతే రాలేమని బైక్ వదిలేస్తున్నా. ఇప్పుడు రేప్ అనే మ్యాటర్ వచ్చింది కాబట్టి, అసలు ఇప్పుడు రేపులు ఆగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపులు ఆగాలంటే మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి, స్పాట్ డిసిజన్ తీసుకోవాలి, ఎన్కౌంటర్ చేసి పడేసాలి, లేకపోతే చంపేసేయాలి. ఇప్పుడు ఈ జనాలు ఉన్నాగా, రేపు అయినప్పుడు తోపుతురు మాకు వదిలేండి, సంపుతాం గింకుతాం అని చెప్పేస్తారు, క్యాండిల్ పెట్టుకొని తిరుగుతారు, ఒక 2 రోజుల తర్వాత ఇంకా మర్చిపోతారు మొత్తం. మర్చిపోతున్నారా లేదంటే మర్చిపోయేటట్లు చేస్తున్నారా? టైం లేదు జనాలకి, కొత్త కంటెంట్ ఇస్తూనే ఉన్నారు కదా జనాలు. ఈ రేప్ అయిపోయి నువ్వు ఎప్పుడైనా చూడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద వేడిగా ఉండగా ఇంకో ఇన్సిడెంట్ వస్తుంది, దీన్ని మర్చిపోతారు, దాని మీద పడతారు. అవునా కదా? ఇప్పుడు అఘోరి మ్యాటర్ ఎవరికి అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డిస్కషన్ ఎందుకు, ఇంతమంది ఛానళ్ళు ఉన్నారు, మనిషికి ఇంత చెందేసుకొని ఎవరికొని పంపించని పట్టుకొస్తే అయిపోతుంది కదా. అయిపోయింది. వీడు అది చేసిండు, వీడు ఆడ చేసిండు, అమ్మ నువ్వేం డ్రెస్ వేసుకున్నావు, నువ్వేం బట్టలు వేసుకున్నావు, ఏం తింటావు, వాడు ఏం తింటే మనకి ఎందుకురా భయ్, ఆడెక్కడ తిరిగితే మనకి ఎందుకు, ఆయన సావేదో ఆడు చస్తుండు. మస్తు ఉన్నాయి కదా కేసులు, రేపులు అయినాయి, పిల్లల్ని చంపుతున్నారు, హస్బెండ్లను చంపుతున్నారు. న్యూస్ని న్యూస్ లాగా చూపించాలి, ఈ వరస్ట్ కంటెంట్ తీసుకురావద్దు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు అఘోరిగాడు ఏం తింటే నీకు ఎందుకు చెప్పు, ఆడి శవం తినని, మట్టి తినని, పెండ తినని, ఆడు బూడిది తినని, మనకి ఎందుకు అంతని అవసరం లేదుగా. ఆడు దునియాకి ఏదో సాధించలేదు కదా. ఇప్పుడు దేవుని పేరు అడ్డం పెట్టుకుని ఆడు వచ్చిండు, దేవుని పేరు వాడుకొని కొంతమంది జనాల మనోభావాలు దెబ్బతీసిండు, మనకు దేవుడు చూసుకుంటాడు, వదిలేసేయాలి. వాడు ఉత్తరాఖండ్ పోయిండు, ఇప్పుడే టోల్గేట్ దాటిండు, ఇప్పుడే ఛాయ్ తాగిండు, ఇప్పుడే చెడ్డ వేసుకుండు, ఎందుకు అవన్నీ. వాడి మీద ఒక వీడియో పెట్టినా బస్ కథం, చాప్టర్ క్లోజ్. వాడి బాత్రూమ్ పోయిండు, కుక్క పేరు భైరవ అంట, మీరు పెళ్లి చేసుకున్నారు కదా శోభనంకి ఏడిపోతారు, ఆడ పోయి కెమెరా పెట్టి నీకు కంటెంట్ వస్తుంది. శోభనంది కూడా అది కూడా పెట్టారు కదా thumbnail. అవును, హనీమూన్కి వెళ్ళి అదే చెప్తున్నా, ఏం చేస్తాడు హనీమూన్కి వెళ్ళి ఒకరికొకరు రాసుకుంటే బూడిది రాలుతుంది తప్ప ఇంకేముంటుంది అది కదా. అంతే. నువ్వు పెద్ద స్మగ్లర్ అని టాక్ అంటే నన్ను చూస్తే అలాగే అంటే. స్మగ్లర్ అంటే ఇప్పుడు ఎవరు నచ్చింది వాడు మాట్లాడుకుంటాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవడో ఏదో అంటున్నారు, వీడు అన్నా నేను చేసి చూపించాలి, నాకు అవసరం లేదురా బాబు, నాకు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. నా బండ్లో పెట్రోల్ ఉందా, నా ఫోన్లో బ్యాలెన్స్ ఉందా, చాలు నాకు. బండ్లో పెట్రోల్ ఉంటే నేనే తోపు కింగ్, ఎందుకంటే ప్రతి ప్లేస్లో తిరగవచ్చు. ఫోన్లో బ్యాలెన్స్ ఉందా, ఏమంతా పడితే అంత మాట్లాడవచ్చు. ఇంకా నాకు ఏమొద్దు ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి. కాకపోతే నేను ప్రతిదీ ట్రై చేసిన. ఓకే,
కొకైన్ తీసుకున్నా, గంజాయి తాగిన, డ్రగ్స్ తాగిన, మందు తాగిన, బియర్ తాగిన, మందులలో ప్రతి బ్రాండ్ ట్రై చేసిన, స్నేక్ షాట్స్ తీసుకున్నా. స్నేక్ అంటే పామ్కి విషం ఉంటుంది కదా, పామ్ది విషం తీసేస్తారు. ఒక డ్రగ్ ఉంటుంది, దాంట్లో ముంచి దాంతో కర్పిస్తారు అనమాట. కొంతమంది గొంతు మీద కర్పించుకుంటారు, కొంతమంది నాలుక మీద, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లలో. ఏం అవ్వదా మరి? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మత్తు ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చేయలేదు, అది సమ్ ఇయర్స్ బ్యాక్ చేసిన. స్టార్టింగ్లో అంటే నేను అప్పుడు యూట్యూబర్ని కాదు, ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, జస్ట్ చిల్ మెంటాలిటీలో ఉంటుండే. ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది అనమాట. అరే దీంట్లో ఏముంటుంది, మనుషులు ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు, అరే దీని వెనకాల ఎందుకు పరిగెడుతున్నారు, జస్ట్ నేను ట్రై చేస్తా కానీ ఎడిక్ట్ అవ్వ. అసలు ఏముంటుంది ఆ డ్రగ్స్లో, ఎందుకు చాలా మంది ఎడిక్ట్ అవుతుంది? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఛాయ్ అలవాటు ఉంటుంది, అవును. కొంతమందికి మేకప్ అలవాటు ఉంటుంది, అవును. కొంతమందికి డ్రెస్సింగ్ అలవాటు. ఇక అది కూడా ఒక అలవాటు అంతే కొంతమందికి. అంటే మన ఇండియాలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి మనం అందరం సేఫ్. ఓకే. నార్మల్గా ఫారిన్ కంట్రీస్లో అదంతా రెగ్యులర్ అయ్యేది. ఇప్పుడు మనం ఎట్లా మందు తాగుతాము వాళ్ళకి అది రెగ్యులర్ అనమాట. ఆ డ్రగ్ అన్నారు మంచిగానే ఉంది, కానీ ఆ స్నేక్కి పట్టించి కరిపించుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదా, అవును. ఇంజెక్షన్ వల్ల లోపల ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు పామ్కి పండ్లు ఉంటాయి కదా, అవి కొయ్యగా ఉంటాయి. అది ఇప్పుడు నార్మల్గా విషం ఉన్న పాము కరిస్తే మనిషి చచ్చిపోతారు కదా విషం ఎక్కి. అవును. సో అది డ్రగ్లో ముంచి దాంతో కరిపిస్తే సేమ్ దాని విషయం ఎలా ఎక్కుతుంది, ఈ డ్రగ్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు అవి లేవు, అన్ని బ్యాన్ చేసేసారు. కిక్ వస్తుందా మీకు? ఘోరంగా. ఘోరంగా. అంటే నాకు అది అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ టైం తీసుకున్నా కాబట్టి నేను ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా నాకు తెలియదు. కానీ లేచేసరికి డేట్ చేంజ్ అయిపోయి ఉంది. ఓకే. 24th నాడు పడుకుంటే 25th మధ్యాహ్నం లేచిన నేను. డేట్ చేంజ్ అయిపోయింది. అంటే లేచినాక 10 నిమిషాలు ఇట్లా ఆలోచిస్తున్నాను, నేను ఏడున్నా, ఏడికి వచ్చినా, అసలు నేను ఎవరిని అంటే మైండ్ పనిచేయదు ఒక 10-15 minutes అంటే కాన్షియస్లోకి వచ్చినాక. ఇప్పుడు అవన్నీ లేవు, బ్యాన్ చేసేసారు. మళ్ళీ నన్ను పట్టుకుపోయి అవన్నీ ఏడున్నాయి చూపమంటే అదో బాధ. సమ్ ఇయర్స్ బ్యాక్ అది గోవాలో ట్రై చేసిన, ఇక్కడ కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.